హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ టిప్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఎగ్స్ అనేవి మనం బయట నుండి తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి కవర్స్తో ఇస్తారు కదా, అయితే వాటిని మనం అలానే స్టోర్ చేస్తే పగిలిపోవడం గట్రా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సేఫ్టీగా ఎగ్స్ ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అనేవి మన ఇంటికి చాలా వస్తాయి. పనికిరావని పడేస్తాం కదా, ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ని ఒకటి తీసుకొని అందులో కొద్దిగా బియ్యాన్ని వేసి వాటిపైన ఎగ్స్ని పెట్టుకున్నామంటే ఎగ్స్ అనేవి మూవ్ చేసినా సరే కదలకుండా ఉంటాయి కాబట్టి పాడు కాకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం. గిఫ్ట్స్ కొనేటప్పుడు లేదంటే ఏమైనా డ్రెస్సెస్ కొనేటప్పుడు, శారీస్ కొనేటప్పుడు మనకి పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవి పనికిరావని పడేస్తాము, కానీ వీటిని మనం కిచెన్లో చాలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనం ఆయిల్ డబ్బాలు పెట్టేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఏమైనా పెట్టేస్తూ ఉంటాం కదా, అవి క్లీన్ చేసేటప్పుడు అవన్నీ తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇందులో పెట్టేసుకున్నామంటే ఇదొక్కటి పక్కకి మూవ్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు వీటిని ఎలా యూజ్ చేస్తారో కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. బ్యాంగిల్స్ అనేవి మనం వేసుకునేటప్పుడు కొద్దిగా టైట్గా ఉంటాయి కదా, చేతులు నొప్పి పెడుతూ ఉంటాయి. కొన్ని బ్యాంగిల్స్ కొద్దిగా చిన్న సైజులో ఉంటాయి, కానీ అవి మనకి వేసుకోవాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు వాటిని ఈజీగా వేసుకోవాలి అనిపిస్తే ఏదైనా కవర్ని తీసుకొని ముందు కవర్ని అయితే ఈ విధంగా వేసేసుకోండి. ఆ తర్వాత బ్యాంగిల్ని వేసుకున్నామంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. చేతికి పెయిన్ లేకుండా వేసుకోవాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే ముందైతే వేసేసుకుంటాము, కానీ తర్వాత తీసుకున్నప్పుడు మనకి చేతులు నొప్పి పెడుతూ ఉంటాయి. తీసేటప్పుడు కూడా మనం ఈజీగా తీయాలి అంటే మీకు ఈ టిప్ అయితే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక సాక్స్ని తీసుకొని ఫస్ట్ ఈ సాక్స్ని అయితే ఇలా వేసేయండి. హ్యాండ్కి ఇలా వేసిన తర్వాత బ్యాంగిల్స్ వాటి పై నుండి తీయండి. ఇలా తీసిన తర్వాత సాక్స్ని తీసేసామంటే మనం బ్యాంగిల్స్ తీయ అవసరం లేదు, సాక్స్ని తీస్తే సరిపోతుంది. సాక్స్తో పాటు బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి. నొప్పి పెట్టకుండా ఈజీగా బ్యాంగిల్స్ వేయాలన్నా తీయాలన్నా ఈ టిప్ పాటించారంటే మీకు చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది. కొద్దిగా ఇలా లాగామంటే చాలు, మనకి ఆ బ్యాంగిల్స్ అనేవి సాక్స్తో పాటు వచ్చేస్తాయి. నొప్పి పెట్టకుండా బ్యాంగిల్స్ని ఈజీగా వెయ్యాలి తీయాలి అంటే ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మనం బంగారంది వస్తువు వేసుకునే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అది ఎక్కడ పడిపోతుందో అన్న టెన్షన్తో మనం ఎంత ఎంజాయ్ చేసినా సరే వాటిపైన మనకి చిన్న మనసు అయితే ఉంటుంది కదా, పడిపోతుందేమో అన్న టెన్షన్ అయితే ఉంటుంది కదా. అలా టెన్షన్ పడకుండా ఉండాలి, భయపడకుండా మనం రెచ్చగా ఎంజాయ్ చేయాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. నార్మల్గా రోడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టేటప్పుడు వెనక మనకి ఉక్స్ అయితే ఇస్తాడు కదా, ఆ ఉక్స్ ఒకటి తీసుకొని ఇలా చైన్ ఉక్స్ పెట్టేసుకున్న తర్వాత వాటికి వీడియోలో చూపించేటట్టు ఇలా మనం ఉక్స్ని పెట్టేసుకున్నామంటే అది చాలా టైట్గా పడుతుంది, అసలు ఊడిపోమన్నా ఊడదు. ఇలా టైట్గా ఉంటుంది కాబట్టి ఇంకా టెన్షన్ పడకుండా మనం ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం ఇలా వేసుకున్న తర్వాత ఆ ఉక్స్లోకి ఒక్కొక్కసారి హెయిర్ వెళ్ళిపోవడం గంట జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళకైతే చాలా వరకు ఎక్కువగా హెయిర్ అనేది ఉక్స్లో ఇరుక్కుపోవడం, ఆ తర్వాత ఉక్స్ ఊడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలి అంటే చిన్న ప్లాస్టర్ని తీసుకొని అక్కడ మనకి ఉక్స్ పెట్టుకున్న తర్వాత అది అడిచి దానిపైన ఇలా ప్లాస్టర్ని వేసుకున్నామంటే ప్లాస్టర్ ఉంటుంది కాబట్టి ఊడిపోతుందన్న టెన్షన్ ఉండదు, అలాగే హెయిర్ కూడా ఇరుక్కోకుండా ఉంటుంది. ఇలా చేసామంటే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి. చిన్నపిల్లలకి బంగారం వేసేటప్పుడు అయితే చాలా టెన్షన్ పడతాము, వాళ్ళు ఎక్కడ పడేస్తారేమో అని చెప్పేసి. అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేసామంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. బిర్యానీ చేసేటప్పుడు ఆనియన్స్ ఎక్కువగా నిలువుగా కట్ చేస్తాము, అయితే ఎక్కువ క్వాంటిటీలో కట్ చేస్తాం కదా, అయితే మెల్లమెల్లగా కట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే నైఫ్ అనేది చేతిపైకి వచ్చేస్తుందేమో అని టెన్షను. అలా రాకుండా టెన్షన్ పడకుండా ఎన్ని ఆనియన్స్ అయినా టకాటకా కట్ చేసేయాలి, వేగంగా పని అయిపోవాలి అంటే ఇలా స్పోర్క్ ఒకటి ఆనియన్కి గుచ్చి కట్ చేసుకున్నామంటే ఎన్ని ఆనియన్స్ అని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే నైఫ్ అనేది చేతి మీదకి వచ్చేస్తుందేమో అన్న భయం కూడా ఉండదు. పెళ్ళైన కొత్తలో ఎక్కువగా భయపడుతూ ఉంటారు, ఎందుకంటే వంట అనేది అప్పుడే కొత్తగా చాలా మంది స్టార్ట్ చేస్తారు కాబట్టి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఆనియన్స్ అనేవి ఫ్రై చేసేటప్పుడు వేగంగా వేగాలి, ఈవెన్గా వేగాలి అంటే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసి మనం ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి, అలాగే వేగంగా ఫ్రై అవుతాయి, టైం అనేది సేవ్ అవుతుంది.
అలాగే వంట చేసేటప్పుడు ఎక్కువగా గరిట అనేది స్టవ్ పైన పెట్టేస్తూ ఉంటారండి. చాలామంది హడావిడిలో స్టవ్ పైన పెట్టేస్తాము, తర్వాత మళ్ళీ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అలా కాకుండా ఒక చిన్న ప్లేట్ని పక్కన పెట్టేసుకున్నామంటే మనం ఆ ప్లేట్లో అది గరిటెని పెట్టేసుకుంటే స్టవ్ అనేది క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉండదు. ఆ ప్లేట్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమంది ఎలా చేస్తారో కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఇప్పుడు లాస్ట్ టిప్ అండి, ఈ వీడియోలో లాస్ట్ టిప్ ఇది. ఎక్కువగా మనం తాలింపు పెట్టేటప్పుడు స్టవ్ అంతా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా, చిన్న చిన్న చుక్కలుగా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ స్టవ్ అనేది మనం నీట్గా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అలా స్టవ్ క్లీన్ చేయకుండా ఈజీగా తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే తాలింపు పెట్టేటప్పుడు ఒక మూతని పెట్టేసుకున్నామంటే ఆ స్ప్రెడ్ అవుతునేటప్పుడు డ్రాప్స్ అనేవి ఆ మూతకి ఉండిపోతాయి కాబట్టి బయటకు రాకుండా ఉంటాయి. మనం ఆ మూతను ఒక్కటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఏ కర్రీ చేసినా ఏ వంట చేసినా సరే తాలింపు పెట్టిన తర్వాత మనం మూతను పెట్టి వంట చేసుకుంటాము. కాబట్టి ఆ మూతనైతే మనం ముందు పెట్టుకున్నామంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి ఆనియన్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే స్టవ్ మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.